దర్శకరత్న దాసరి మృతితో సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. దిగ్గజ దర్శకుడితో తమ అనుబంధాన్ని తలుచుకుని ప్రతి ఒక్కరూ కంటతడి పెడుతున్నారు. ఫిలిం ఛాంబర్ నుంచి దాసరి అంతిమ యాత్ర మరి కాసేపట్లోనే మొయినాబాద్లోని ఆయన ఫామ్ హౌస్కి చేరుకోబోతోంది. ఈ సాయంత్రం 4 గంటలకు ఆయన ఫామ్ హౌస్లో దర్శకరత్న అంత్యక్రియలు జరగబోతున్నాయి. మరికొన్ని నిమిషాల్లోనే మొయినాబాద్ మండలం చేవెళ్ల గ్రామంలో ఉన్న ఆయన ఫామ్ హౌస్కి ఆయన భౌతిక కాయం చేరుకోబోతోంది. ఇప్పటికే అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారాన్ని మనం చూస్తున్నాము. భారీ సంఖ్యలో ఆయన అభిమానులు, తోటి సినీ కార్మికులు, పరిశ్రమ పెద్దలు, రాజకీయ ప్రముఖులు అక్కడికి చేరుకుని ఉన్నారు. అంతేకాదు గ్రామంలో ఆయనతో ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి అనుబంధం ఉంది. గ్రామం అభివృద్ధిలో దాసరి తన మార్కు చూపించారు. ఆయన ఎంతగానో తమకి సహకరించారు అని గ్రామస్తులు తాము దాసరికి ఎంతగానో రుణపడి ఉన్నామని, ఆయన ఇక లేని లోటు ఎవరూ తీర్చలేదంటూ వాపోతున్నారు. గ్రామస్తులు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని దాసరి భౌతిక కాయం రాక కోసం నిరీక్షిస్తున్నారు. దాదాపు 1000 మందికి పైగా గ్రామస్తులు ఇవాళ దాసరికి అక్కడ నివాళులర్పించడం కోసం ఎదురు చూస్తున్నారు. అక్కడ మనకి పోలీసుల హడావిడి కనిపిస్తోంది. మరికొన్ని నిమిషాల్లోనే దాసరి భౌతిక కాయం ఫామ్ హౌస్కి చేరుకోబోతోంది. ఆయన వెంట ఫిలిం ఛాంబర్ నుంచి బయలుదేరిన తర్వాత చాలామంది వాహనాల్లో దాసరి వాహనం వెంట తరలి వచ్చారు. ఆయన అంతిమ యాత్రలో చాలామంది పాలు పంచుకున్నారు. ఆయన అంతిమ యాత్ర మరికొన్ని నిమిషాల్లోనే ముగియనుంది. ఫిలిం ఛాంబర్ నుంచి దాదాపు 35-40 కిలోమీటర్ల అంతిమ యాత్ర ప్రయాణం ఇది. అయితే మరికొన్ని నిమిషాల్లోనే మొయినాబాద్ మండలం చేవెళ్లలో ఉన్న ఆయన ఫామ్ హౌస్కి దాసరి భౌతిక కాయం చేరుకోబోతోంది. సి కళ్యాణ్ అలాగే దాసరి కొడుకు అరుణ్ కుమార్ కూడా అక్కడ ఏర్పాట్ల గురించి చర్చించుకుంటున్నారు. అంత్యక్రియలను తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహించబోతోంది. ఇందుకు ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు అందుకుని తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిన్న ఒక ప్రకటన చేశారు. ఆ క్రమంలో తెలంగాణ పోలీసులు భారీ సంఖ్యలో మనకి ఫామ్ హౌస్లో కనిపిస్తున్నారు. అధికార లాంఛనాలతో ఈ సాయంత్రం 4 గంటలకు దాసరి అంత్యక్రియల కార్యక్రమం జరగబోతోంది. మరికొన్ని నిమిషాల్లోనే దాసరి భౌతిక కాయం అక్కడికి రాబోతోంది. ఇప్పటికే చితిని పేర్చి సిద్ధంగా ఉంచారు. దాసరి ఫామ్ హౌస్లోని చెట్ల నుంచే కలపని సేకరించి వాటిని చితిపై పేర్చారు. తన భార్య దాసరి పద్మ సమాధి పక్కనే తనను కూడా దహనం చేయాలని పద్మ కాలం చేసిన తర్వాత దాసరి చాలా ప్రత్యేకంగా తన తోటి వారికి, మిత్రులకి సూచించినట్టు చెప్తున్నారు. దాసరి పద్మతో కలిసి దాసరి నారాయణరావు ఎన్నో సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. దాసరి దర్శకత్వంలో వచ్చిన ఎన్నో సినిమాలకు దాసరి పద్మ నిర్మాతగా వ్యవహరించారు. దాసరి పద్మ ప్రెజెన్స్ అన్నది చాలా ప్రముఖంగా మనం వెండి తెర మీద చూసిన బ్యానర్. అయితే వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్స్ వచ్చాయి. శివరంజని, మేఘ సందేశం, ఓసై రాములమ్మ లాంటి సినిమాలను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. తారక ప్రభు, దాసరి, సినీ చిత్ర, సౌభాగ్య ఇంటర్నేషనల్ బ్యానర్స్పై దాసరి పద్మ దాసరి సినిమాలకు ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తూ వచ్చారు. అయితే ఆమె 2011 అక్టోబర్ 29న పరమపదించారు. దీంతో దాసరి నారాయణరావు తీవ్ర విషాదంలో మునిగిపోయారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. అయితే ఆమె చనిపోయిన తర్వాత ఆమె అంత్యక్రియలు ఇదే ఫామ్ హౌస్లో జరిగాయి. ఆమె అంత్యక్రియలు జరిగిన ఆమె సమాధి పక్కనే తన అంత్యక్రియలు కూడా నిర్వహించాలని దాసరి కోరుకున్నారు. అదే క్రమంలో ఇవాళ మరి కాసేపట్లోనే ఆయన అంత్యక్రియలు అదే ప్రాంగణంలో జరగబోతున్నాయి. ప్రముఖులందరూ ఈ అంత్యక్రియల కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. దాసరిని దహనం చేయబోతున్న ఆ చితిని కూడా ఇప్పటికే సిద్ధం చేసి పెట్టారు. మరి కాసేపట్లోనే ఆయన అంతిమ యాత్ర ముగియబోతోంది. మొయినాబాద్ మండలం చేవెళ్లలో ఉన్న దాసరికి అత్యంత ఇష్టమైన ఆయన ఫామ్ హౌస్లోనే
ఆయన శాశ్వత నిద్రలోకి జారుకోబోతున్నారు. ఈ ఫామ్ హౌస్ మొత్తం 18 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దాసరి ఎంతో ఇష్టంగా ఈ ఫామ్ హౌస్లో రకరకాల మొక్కల్ని పెంచుకుంటూ వచ్చారు. అదే ఫామ్ హౌస్లో ఆయన అంతిమ యాత్ర ముగియబోతోంది. ఆయన అంత్యక్రియలు జరగబోతున్నాయి. దాసరి భౌతిక కాయం ఇప్పుడే ఫామ్ హౌస్ వద్దకి చేరుకుంది. ఆ దృశ్యాలను మనం చూస్తున్నాము. please.
దాసరి అంతిమ యాత్ర మొయినాబాద్లోని ఆయన ఫామ్ హౌస్కి చేరుకుంది. దాసరి ముఖం ఆయన వ్యక్తిత్వం గురించి ఎన్నో విషయాలను చెప్పకనే చెప్తాయి. ఆయన ముఖంలో ఒక చిరునవ్వు, ఆయన ముఖంలో ఒక ఆలోచన, ఆయన ముఖంలో ఒక ఆరాటం. కనిపించిన ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పలకరించడం దాసరికే చెల్లింది. వారు పెద్ద హీరోనా చిన్న కార్మికుడా అన్నది ఎలాంటి వ్యత్యాసము దాసరికి ఉండేది కాదు. ప్రతి ఒక్కరిని పేరు పేరున చాలా ప్రేమగా ఆప్యాయంగా పలకరించడం, చిరునవ్వుతో వారిని తన ఆత్మీయులుగా మలుచుకోవడం దాసరికే చెల్లింది అని ప్రతి ఒక్కరూ చెప్తారు. ఇంకా ఆయన ముఖంలో ఎప్పుడూ ఒక ఆలోచన మనకి కనిపిస్తుంది. ఎన్నో సామాజిక అంశాలను స్పృశించి వాటిని అత్యద్భుతమైన సినిమాలుగా మలిచిన దాసరి సమాజానికి సంబంధించిన ఇంకా ఎన్నో కోణాల గురించి వాటిని సినిమాలుగా మలచాలన్న ఆలోచన అనునిత్యం చేస్తూ ఉండేవారు. ఆ ఆలోచన ఆయన ముఖంలో ఎప్పుడూ అలాగే కదలాడుతూ ఉంటుంది. ఇక ఆయన ముఖంలో ఒక ఆరాటం. కార్మికులు దాసరిని ఎందుకు అంతగా ప్రేమిస్తారంటే దాసరి కార్మిక ప్రేమికుడిగా ఉన్నారు కాబట్టే అని నిస్సందేహంగా చెప్పొచ్చు. కార్మికులకు ఏ చిన్ని సమస్య వచ్చినా వారు వెంటనే వెళ్ళేది దాసరి వద్దకే. ఒక పెదరాయుడిలాగా దాసరి ప్రతి చిన్ని సమస్యని పెద్ద సమస్యని ఒకేలా చూసి వాటికి తను పరిష్కారాన్ని చూపేవారు. అటువంటి ఒక పెద్ద దిక్కు దాసరి ఇప్పుడు లేరన్న వాస్తవాన్ని కార్మిక లోకం కూడా జీర్ణించుకోలేకపోతోంది. తెలుగు పరిశ్రమలోని ఎన్నో క్రాఫ్ట్స్ మీద తనదైన బలమైన ముద్రని వేశారు దాసరి నారాయణరావు. ఒక రచయితగా ఆయన తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఒక మాటల రచయితగా, ఆ తర్వాత పాటల రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా బహుముఖ ప్రజ్ఞాశాలి దాసరి నారాయణరావు తర్వాత నటుడిగా కూడా మారారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. టైటిల్ పాత్రలు ఆయన పోషించారు. ఆ పాత్రలకు దాసరి తప్ప మరొకరు న్యాయం చేయలేరంటే అతిశయోక్తి కాదని యావత్ తెలుగు సినీ పరిశ్రమ ముక్త కంఠంతో చెప్తుంది. అయితే దాసరి నారాయణరావు ఇక లేరన్న వాస్తవాన్ని తెలుగు సినీ పరిశ్రమ జీర్ణించుకోలేకపోతోంది. మరి కాసేపట్లోనే ఆయన భౌతికంగా కూడా తమనందరినీ విడిచిపెట్టి ఇక ఎప్పుడూ కనపడని తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోబోతున్నారు. దీంతో చివరిసారిగా దాసరిని చూడడం కోసం ప్రముఖులు, వయసుతో సంబంధం లేకుండా చాలామంది పెద్దలు దాసరి ఫామ్ హౌస్కి చేరుకున్నారు. ఈ సాయంత్రం 4 గంటలకు దాసరి అంతిమ సంస్కారాలు దాసరి ఫామ్ హౌస్లో జరగబోతున్నాయి. అయితే ఆ ఫామ్ హౌస్ ఉన్న గ్రామస్తులందరికీ కూడా దాసరితో ఎంతో దగ్గరి అనుబంధం ఉంది. తమ కోసం దాసరి ఎంతో శ్రమించారని, తమ గ్రామాభివృద్ధి కోసం తన ఆలోచనలను ఆయన అందించారని, ప్రత్యక్షంగా ఎంతగానో ఆయన సహాయం అందించారని గ్రామస్తులు దాసరి లేరన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఆయన అంతిమ సంస్కారాలు మొదలయ్యాయి. దాసరి పెద్ద కుమారుడు ప్రభు చేతుల మీదుగా అంతిమ సంస్కారాల కార్యక్రమం ప్రస్తుతం మొదలైంది. ఆయన అంతిమ యాత్ర ఫిలిం ఛాంబర్ నుంచి మొదలై మొయినాబాద్ మండలం చేవెళ్లలో ఉన్న దాసరి ఫామ్ హౌస్ వద్ద ముగిసింది. ఇక అంతిమ సంస్కారాల కార్యక్రమం ప్రస్తుతం మనం ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాము. ఇప్పటికే ఫామ్ హౌస్లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఈ అంతిమ సంస్కారాల కార్యక్రమం జరుగుతోంది. మన అడ్డం వచ్చాడు. అది
కత్తి కత్తి నీళ్ళు తీసుకోండి తొందరగా. ఈ కుడి చేతి పెట్టండి స్వామి. ఆస్పద అనుకోండి. యజమాన ప్రేతాయ అక్షమిరోధరస్య నారాయణ ప్రేత తిలోదముపదిష్టతు 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 కడసారిది వీడ్కోలు కన్నీటితో మార్చేవ్రాలు అడవి చెట్లను పావురాళ్లను కలలోనైనా కనగలమా ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది కడసారిది వీడ్కోలు కన్నీటితో మాచే వ్రాలు అడవి చెట్లను పావురాళ్లను కలలోనైనా కనగలమా ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది పల్లె సీమని విడతరమా తరమా తల్లి నేలని పల్లె సీమని విడతరమా తరమా ఉన్న ఊరిలో ఉన్న సౌఖ్యము స్వర్గమివ్వగలదా కలదా జననానికి ఇది మా దేశం మరణానికి మరి ఏ దేశం జననానికి ఇది మా దేశం మరణానికి మరి ఏ దేశం కదిలే నదులారా కలలే అలలోనా జననీ జన్మభూమి స్వర్గాదపి కరియసి కన్నీటి తెరలలో తల్లి నేలని కడసారి మేము కనలేక కదిలిపోయేము కడసారిది వీడ్కోలు కన్నీటితో మాచే వ్రాలు అడవి చెట్లను పావురాళ్లను కలలోనైనా కనగలమా ఆశలు సమాధి చేస్తూ బంధాలను
తేజోలలు పాపల ఏడ్పుల పాలై పోతే ఇక సెలవంటూ దాసరి తెలుగు సినీ ప్రేమికులను తన అభిమానులను అందరినీ వదిలి శాశ్వతంగా వెళ్ళిపోయే ఘడియ వచ్చేసింది. దాసరి అంతిమ సంస్కారాలు మొదలయ్యాయి. మొయినాబాద్ మండలం చేవెళ్లలోని ఆయన ఫామ్ హౌస్కి ఆయన భౌతిక కాయం చేరుకుంది. మరి కాసేపట్లోనే ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ అధికార లాంఛనాలతో జరగబోతున్నాయి. నిన్న సాయంత్రం 7 గంటలకు దాసరి తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 75 సంవత్సరాలు. అయితే 70లలో కూడా ఒక యువకుడిలా పనిచేయడం, పరిగెత్తడం దాసరికే చెల్లిందంటారు. అంతేకాదు ఆయన ఆఖరి చిత్రం ఎర్రబస్సు. కానీ ఆ తర్వాత కూడా దాసరి సినిమాలు చేయాలని అనుకున్నారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మీద ఒక బయోపిక్ చేయిద్దామనుకుంటున్నానని కూడా దాసరి ఆమె మరణం తర్వాత ప్రకటించారు. కానీ అది వీలు పడలేదు. అంతేకాదు సినిమా పరిశ్రమకి సంబంధించి డైరెక్టరే సుప్రీం అని నిరూపించిన గొప్ప దర్శకుడు దాసరి నారాయణరావు. అంతేకాదు చిన్న సినిమాలు రిలీజ్కి థియేటర్లు దొరక్క సతమతమైపోతున్న తరుణంలో దాసరి నారాయణరావు కల్పించుకుని ఎన్నో చిన్న సినిమాలు ప్రేక్షకుల వరకు చేరడం కోసం కృషి చేశారు. అంతేకాదు తన ఇల్లు ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి, ఎవరు ఏ సమస్యతో వచ్చినా ఆ ఇంట్లో పరిష్కారం లభిస్తుంది అని ప్రతి సినీ కార్మికుడు బలంగా చెప్తారు. కార్మికుల కోసం వాళ్ళ కష్టాలను పరిష్కరించడం కోసం ఆయన ఎక్కడికంటే అక్కడికి వెళ్ళేవారు, ఎంతవరకైనా వెళ్ళి పోరాటం చేసేవారు. అటువంటి తెలుగు సినీ పరిశ్రమలోని పెద్దవారి దగ్గర నుంచి కార్మికుల వరకు ప్రతి ఒక్కరూ దాసరిని గురువుగారు అని సంబోధిస్తారు. అటువంటి గురువుగారు ఇప్పుడు తమని విడిచి వెళ్ళిపోవడం తెలుగు సినీ పరిశ్రమ జీర్ణించుకోలేకపోతున్న వాస్తవం. కన్నీటితో మాచే వ్రాలు అడవి చెట్లను పావురాళ్లను కలలో ఆశలు సమాధి చేస్తూ
अमर है DNR 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 अमर है అందరూ కూర్చోవాలి. अमर है अमर है DNR अमर है 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 जोहार जोहार योगी रत्न जोहार जोहार DNR जोहार 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 DNR जोहार 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 DNR जोहार 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 अमर है DNR अमर है DNR अमर है अमर है हो बोले बोले अमर है अमर है ఆరు బంధువులు తప్ప ఇంకా పైకి నడకండి. దయచేసి వెనకరండి. మాకు వాయిస్ వినిపిస్తాను ఏదన్నా మన కడపలో ఇప్పుడు చెప్పుకుంటే తర్వాత ఇంకా లేదు లేదు ఒకటి చెప్పుకుంటాను విభాగ యోగము నీటితో మార్చే అడవి చెట్ల ఎక్కడికండి సరే కన్నీటితో మార్చేవాడు అడవి చెట్లను పావురాళ్లను ఆశలు సమాధి చేస్తూ చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది పల్లె సీమని విడతరమా తరమా తల్లి నేలని పల్లె సీమని విడతరమా తరమా ఉన్న ఊరిలో ఉన్న
సౌఖ్యము స్వర్గమివ్వగలదా కలదా జననానికి ఇది మా దేశం మరణానికి మరి ఏ దేశం జననానికి ఇది మా దేశం మరణానికి మరి ఏ దేశం కదిలే నదులారా కలలే అలలోనా జననీ జన్మభూమి స్వర్గాదపి కరీయసి కన్నీటి తెరలలో తల్లి నేలని కడసారి మేము కనలేక కదిలిపోయేము కడసారిది వీడ్కోలు కన్నీటితో మార్చే వ్రాలు అడవి చెట్లను పావురాళ్లను కలలోనైనా కనగలమా ఆశను సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది మే 4న పాలకొల్లులో ఉదయించిన సూర్యుడు మరి కాసేపట్లోనే మొయినాబాద్ మండలం చేవెళ్లలోని ఆయన ఫామ్ హౌస్లో అస్తమిస్తున్నాడు. ఈ మధ్య 75 సంవత్సరాలు దాసరి శకం నడిచింది. ఒక రిక్షా కార్మికుడిగా, సూరిగాడుగా, మామగారుగా, మేస్త్రిగా ఆయన విభిన్నమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యారు. సినిమా రంగానికి సంబంధించి అన్ని క్రాఫ్ట్స్లోనూ తనకి పట్టుందని బలంగా నిరూపించుకున్న వ్యక్తి దాసరి నారాయణరావు. ఆయన సినిమాలు ఎన్నో సామాజిక అంశాలను స్పృశించాయి. ఎన్నో సినిమాలు సంచలనంగా మారాయి. ఆయన చేసిన ప్రయోగాలు మరే ఇతర దర్శకుడు అంత తేలిగ్గా చేయగలిగేవి కావు. సాహసాలు, ప్రయోగాలు ఆయన కెరియర్ నిండా మనకి కోకొల్లలుగా కనిపిస్తాయి. ముఖ్యంగా విమెన్ ఓరియంటెడ్ స్టోరీస్ ఎన్నో ఆయన తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఒక దర్శకుడంటే ఎంత ఉన్నతమైన వ్యక్తిత్వం ఉండాలి అన్నది నిరూపించిన వ్యక్తి దాసరి నారాయణరావు. కేవలం దర్శకులకు, నటీనటులకు మాత్రమే కాదు, ఆయన ప్రతి చిన్న కార్మికుడికి అత్యంత ఆప్తుడిగా, పెద్ద దిక్కుగా, శ్రేయోభిలాషిగా మెలుగుతూ వచ్చారు. తన సినీ రంగ ప్రస్థానంలో తొలి అడుగు నుంచి మలి అడుగు వరకు దాసరి నారాయణరావు తన బలమైన ముద్రని వేశారు. ఇటీవలే ఆయన తన 75వ పుట్టినరోజుని కూడా జరుపుకున్నారు. మే 4న దాసరి నారాయణరావు 75వ పుట్టినరోజు వేడుకలకు తెలుగు సినీ పరిశ్రమ కూడా తరలి వెళ్ళింది. ఆ సందర్భంగా మెగాస్టార్ చేతుల మీదుగా అల్లు రామలింగయ్య స్మారక పురస్కారాన్ని దాసరి అందుకున్నారు. వాస్తవానికి ఆ పురస్కారాన్ని దాసరి వేదికపై అందుకోవాల్సి ఉంది. కానీ వారి ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆ పురస్కారాన్ని మెగాస్టార్ అందుకుని ఆ తర్వాత ఆయన పుట్టినరోజు సందర్భంగా దాసరి నివాసానికి చేరుకుని అక్కడ ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు అల్లు రామలింగయ్య స్మారక పురస్కారాన్ని అందించారు. ఈ క్రమంలో ఈరోజు తనకెంతో ఆనందంగా ఉంది అంటూ దాసరి మీడియాతో కూడా వ్యాఖ్యానించారు. చాలామంది మీడియా ప్రతినిధులు దాసరి ఇంటర్వ్యూ కోసం అడుగుతున్న సమయంలో మరో వారం 10 రోజుల్లో తాను పూర్తిగా కోలుకుంటానని, తానే ప్రెస్ అందరినీ పిలిచి మాట్లాడతానని కూడా ఆ సందర్భంగా దాసరి నారాయణరావు మీడియాతో మాట్లాడారు. కానీ
తన మరణం సందర్భంగా మీడియా అంతా ఆయన నివాసానికి చేరుకుంటుందని తామెవరూ ఊహించలేదని జర్నలిస్ట్ ప్రముఖులు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొయినాబాద్ మండలంలోని దాసరికి ఎంతో ఇష్టమైన ఆయన ఫామ్ హౌస్లో ఆయన అంతిమ సంస్కారాలు జరుగుతున్నాయి. ఆయన పెద్ద కొడుకు ప్రభు చేతుల మీదుగా అంత్యక్రియల కార్యక్రమం జరుగుతోంది. అశేషంగా గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. పరిశ్రమ పెద్దలు, రాజకీయ నాయకులు, ఆయన ఆప్త మిత్రులు, బంధువులు, కుటుంబ సభ్యులుతో పాటుగా గ్రామస్తులందరూ కూడా ఆయన్ని అమితంగా ఆరాధించేవారు. వారంతా కూడా దాసరి కడసారి చూపు కోసం ఆయన ఫామ్ హౌస్కి చేరుకున్నారు. ఉన్న ఊరిలో ఉన్న సౌఖ్యము స్వర్గమివ్వగలదా కలదా? జననానికి ఇది మా దేశం, మరణానికి మరి ఏ దేశం? జననానికి ఇది మా దేశం, మరణానికి మరి ఏ దేశం? కదిలే నదులారా ఆగదు 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 ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము. ఆగదు ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము. ముందుకు సాగదు ఈ లోకము. ఆగదు ఆగదు ఆగితే సాగదు. జాబిలి చల్లనని వెన్నెల దీపమని తెలిసిన గ్రహణము రాకాగదు. పూలు లలితమని తాకితే రాలునని తెలిసిన పెనుగాలి రాక ఆగదు. హృదయం అద్దమని పగిలితే అతకదని తెలిసిన మృత్యు రాకాగదు. రాకాగదు ఆగదు ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము. ముందుకు సాగదు ఈ లోకము. జీవితమొక పయనమని గమ్యము తెలియదని తెలిసిన ఈ మనిషి పయనమాగదు. జననం ధర్మమని మరణం కర్మమని తెలిసిన జనన మరణ చక్రమాగదు. మరణం తథ్యమని ఏ జీవికి తప్పదని మా
మా కుల పెద్దని కోల్పోయామని వాపోతున్నారు దర్శకుడు క్రిష్. మా దర్శక కుల పెద్ద కన్నుమూత తీరని లోటు అంటూ దర్శకుడు క్రిష్ ట్వీట్ చేశారు. అలాగే పూరి జగన్నాథ్ కూడా దాసరి మృతిని తట్టుకోలేక ఆవేదన చెందుతున్నారు. ఒక శకం ముగిసింది కానీ లెజెండ్స్కి మరణం లేదు అని ట్వీట్ చేశారు పూరి జగన్నాథ్. నిజంగానే హిస్ లెగసీ లివ్స్ ఆన్. డిఎన్ఆర్ అమర్ రహే అన్న నినాదాలు ఆయన ఫామ్ హౌస్ వద్ద మార్మోగుతున్నాయి. దాసరి ఇక లేరు, ఆయనకి సరి కూడా ఇక లేరు అని ప్రతి ఒక్కరూ వాపోతున్నారు. అయితే ఆయన సినిమా పరిశ్రమకి సంబంధించి ఆయన చేసిన అనేక పాలసీలు మాత్రం ఎప్పటికీ నిలిచిపోతాయి. ఆయన తన సినిమాల ద్వారా చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆయన కీర్తి దిగంతాలకు వ్యాపించింది. ఆ కీర్తి ఎప్పటికీ అలాగే మిగిలిపోతుంది అని ప్రతి ఒక్కరూ ఆయనని కొనియాడుతున్నారు. అలాగే దర్శక ద్రోణాచార్యుడు మా దాసరి, ఆయన బాటలోనే మేము నడుస్తామని దర్శకుడు బోయపాటి శ్రీను కూడా మీడియాతో చెప్పారు. అనురాగపు అర్పణలు చలించక మానదు త్యాగం. ప్రేమ చెరిగినా మనసు చెదిరినా ఆగదు త్యాగాభిషేకం. గెలుపు ఓడినా ఓటమి గెలిచినా ఆగదు ప్రేమాభిషేకం. ఆగదు ప్రేమాభిషేకం. భక్తులకు ముఖ్యమంత్రి వారు దయచేసి మధ్యలో ఉన్నారన్నారు కూడా ఇక్కడ ఈ అధికార లాంఛనాలు జరుగుతున్నాయి కానీ స్పేస్ అంతా ఖాళీ చేయాలి. మాకు కొంతమంది మాత్రమే ఉండాలి, మొత్తం ఖాళీ చేయాలి. చూసిన వాళ్ళంతా బయటికి వెళ్ళాలి. చూసిన వాళ్ళు బయటికి వెళ్ళాలి. దయచేసి చూసిన వాళ్ళు వెళ్ళాలి. अरे इनका मेरे उनको सोच तो भाई ఆగదు ఆగదు సాగదు ఈ లోకము ఆగదు ఆగదు ఆగితే సాగదు.
కౌగిలి చల్లనని వెన్నెల దీపమని తెలిసిన గ్రహణము రాగాగదు లలితమని రాగితే రాలునని తెలిసిన పెనుగాలి రాగాగదు హృదయం అర్థమని పగిలితే అతకదని తెలిసిన జీవితమొక పయనమని గమ్యము తెలియదని తెలిసిన మనిషి పయనమను జననం ధర్మమని మరణం కర్మమని తెలిసిన జనన మరణ చక్రమాగదు మరణం తథ్యమని ఏ జీవికి తప్పదని తెలిసిన ఈ మనిషి తపనాగదు సాగదు ఈ లోకము ముందుకు సాగదు ఈ లోకము ఆగదు ఆగదు ఆగితే సాగదు తన మాట నడక నడత ఆహార్యం వదనం అన్నిటా గాంభీర్యం కనిపిస్తాయి పెద్దరికం కనిపిస్తుంది తన విభిన్నమైన ఉన్నతమైన వ్యక్తిత్వంతో ఆయన పరిశ్రమకి పెద్ద దిక్కయ్యారు ఒక సాధారణ కుటుంబంలో నుంచి వచ్చిన ఉన్నత శిఖరాలను అధిష్ఠించారు ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విజిలీలా వెంటయే బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుది వేళ మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి కాయమని నీ బరువు నీ పరువు మోసేది ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు
నలుగురు మెచ్చిన నలుగురు తిట్టిన విలువలే శిలువగా మోశావు. అందరూ సుఖపడి సంఘమే కోరుతూ మందిలో మార్గమే వేశావు. నలుగురు నేడు పదుగురిగా, పదుగురు వేలు వందలుగా నీ వెనకే అనుచరులై నడిచారు. ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు. పోయిరా నిష్టమా, పోయిరా ప్రియతమా, నీవు మా గుండెలు నిలిచావు. ఆత్మయే నిత్యము, జీవితం సత్యము, చేతలే నిలుచురా చిరకాలం. బతికిన నాడు బాసటగా, పోయిన నాడు ఊరటగా, అభిమానం అనురాగం చాటేది. ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు. ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం, నడుమై నాటకం విజిలీలా. వెంటై బంధము, రక్త సంబంధము, తోడుగా రాదుగా తుది వేళ. మరణమనేది ఖాయమని, మిగిలెను కీర్తి కాయమని, నీ బరువు నీ పరువు మోసేది. ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు. కొంచెం
సన్యాసులకు సృష్టి ఆజ్ఞలు నాట్యం చెప్పబడింది. అన్నావంతి భూతాని అన్నము వలన జంతు జ్ఞానం, వర్షము వలన అన్నము యజ్ఞము వలన ఆ యజ్ఞము కర్మ వలననే సంతు. ఏవం ప్రవర్తితం అఘాయురింద్రియారామో మోహం సజీవతి. నాకే నడుపబడి ఈ లోకమును చెత్తను బట్టి ఎవరు అనుసరింపడు వారు ఇంద్రియులు పాప జీవన జరుగుతున్నారు. అట్టి వాడు వ్యక్తుడు, జ్ఞాని కాని వాడు సదా కర్మలను ఆచరించుతూనే ఉండదు. యజ్ఞదాచరతి శ్రేష్ఠః
భ్రమాని తెలుసు బతుకంటే బొమ్మల ఆట అని తెలుసు కథ అని తెలుసు కథ అని తెలుసు కథలన్నీ కంచికే చేరునని తెలుసు తెలుసు తెర తొలుగుతుందని తెలుసు తెల్లారుతుందని తెలుసు ఈ కట్టె పుట్టుకుమంటదని తెలుసు ఈ మట్టి మట్టిలో కలిసిపోతదని ఎన్ని తెలిసి ఇరకాటంలో పడిపోతావు ఎందుకని మాయా 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 తైలమున్నదాకే దీపమను వేదాంతం తెలుసు శాస్త్రం తెలుసు శాశ్వతంగా ఉండేదెవ్వడిడలేడని తెలుసు ఇది ఎవ్వరు ఎవ్వరి దర్శక దిగ్గజం దర్శకరత్న మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణరావు అంత్యక్రియలు ముగిశాయి. మొయినాబాద్లోని ఆయన ఫామ్ హౌస్లో ఆయన భార్య సమాధికి కొన్ని అడుగుల దూరంలోనే ఆయనకు దహన సంస్కారాల్ని నిర్వహించారు. ఆయన పెద్ద కుమారుడు ప్రభు ఆయన చితికి నిప్పంటించారు. తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియల కార్యక్రమం పూర్తయింది. తెలుగు సినిమాకి రాజకీయాల్లో ఆయన పోషించిన పాత్రకి గౌరవంగా 3 రౌండ్లు పోలీసులు గాల్లో కాల్పులు జరిపారు. ఆయన బంధుమిత్రులు, సినీ పెద్దలు, రాజకీయ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో ఆయన అంత్యక్రియల కార్యక్రమం ముగిసింది. ఇక సెలవంటూ దాసరి తిరిగి రాని లోకాలకు పయనమయ్యారు. తమ ఆప్తుడు ఇక లేడన్న బాధని దిగమింగుకుంటూ జనం ఒక్కొక్కరు తిరుగు పయనమయ్యారు. సీమని విడతరమా తరమా ఉన్న ఊరిలో ఉన్న సౌఖ్యము స్వర్గమివ్వగలదా కలదా
జననానికి ఇది మా దేశం, మరణానికి మరి ఏ దేశం. జననానికి ఇది మా దేశం, మరణానికి మరి ఏ దేశం. కదిలే నదులారా, కలలే అలలోనా, జననీ జన్మభూమి స్వర్గాదపి కలీయసి. కన్నీటి తెరలలో తల్లి నేలని కడసారి మేము కనలేక కదిలిపోయేము. కన్నీటితో మార్చే వ్రాలు, అడవి చెట్లను పావురాళ్లను కలలోనైనా కనగలమా. ఆశలు సమాధి చేస్తూ, బంధాలను బలి చేస్తూ, ప్రాణాలే విడిచి సాగే పయనమిది. ఒక శకం ముగిసింది. తెలుగు చిత్ర పరిశ్రమలో దాసరి అనే ప్రత్యేక అధ్యాయం సుసంపూర్ణమైంది. దాసరి ఇక లేరు, కానీ ఆయన జ్ఞాపకాలున్నాయి, ఆయన సినిమాలున్నాయి, ఆయన్ని మరిపించే ఆణిముత్యాలున్నాయి. ఆయన అందించిన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే తర్వాతి తరం దర్శకులున్నారు. ఆయన్ని అమితంగా ఆరాధించే ఆయన ఆప్తులు, అభిమానులు ఉన్నారు. పరిశ్రమ పెద్దలున్నారు. కానీ ఎవరు దాసరి స్థానాన్ని భర్తీ చేయలేరంటోంది తెలుగు చిత్ర పరిశ్రమ. జోలలు పాపల ఏడ్పుల పాలైపోతే, ఉదయ సూర్యుడే విలయ ధూమపు తెరలో దాసరి లేరు నీకు సరి.